జానీ మాస్టర్ కేసు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనం రేపింది. అటు ఇండస్ట్రీలోనూ ఇటు పాలిటిక్స్లోనూ జానీ కేసు హాట్ టాపిక్గా మారింది. తనను లైంగికంగా వేధించాడని స్వయంగా జానీ అసిస్టెంటే పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు సెన్సేషనల్ అయింది. గోవాలో జానీని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో జానీ సంచలన విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తుంది. ఇక తనపై నమోదైన కేసు గురించి జానీ మాస్టర్ మాట్లాడారు. తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదన్నారు. కొందరు తనపై కావాలనే ఫిర్యాదు చేయించారన్నారు. కేసుపై లీగల్గా పోరాడి నిజాయితీగా బయటకు వస్తానని అన్నారు. ఈ కేసులో తను నిరికించిన వారిని అస్సలు వదిలిపెట్టనన్నారు జానీ. జానీ మాస్టర్ని విచారించిన తర్వాత పోలీసులు జాయ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయ్యాక ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. కోర్టులో జడ్జి ముందు జానీ మాస్టర్ కొన్ని విషయాలు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక లైంగిక వేధింపుల కేసులో జానీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 3 రోజులుగా జానీ పోలీసులకు దొరకకుండా తిరిగారు. దీంతో పోలీసులు ఆయన భార్య ఆయేషాను విచారించారు. ఆయేషా ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గోవాకు వెళ్లి జానీని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై తాజాగా కోర్టు జానీకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన ఈ 14 రోజులు చెంచల్గూడ జైల్లోనే ఉండనున్నారు. బాధితురాలపై జానీ లైంగిక దాడి చేసిన టైంలో ఆమె మైనర్ అవ్వడం వల్ల పోలీసులు పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేశారు. అక్టోబర్ 3 వరకు జానీ రిమాండ్లోనే ఉంటారు. అలాగే ఈ కేసుకు సంబంధించి నార్సింగ్ పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా వేయనున్నారు. కోర్టు విచారణ తర్వాత జానీ మాస్టర్ తరపు న్యాయవాది మీడియాతో మాట్లాడారు. జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తామని ఆయన చెప్పారు. మరోవైపు జానీపై వస్తున్న ఆరోపణలన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని కొందరు అంటున్నారు. కొందరు అమ్మాయిలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని, డబ్బున్న వారిని దిగజార్చేందుకు అలా చేస్తున్నారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా జానీ నిలబడి పోరాడాలని సూచిస్తున్నారు.